నమస్తే. మళ్ళీ ఒక టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చిన. సో ఏంటంటే ఇప్పుడు పుష్ప సినిమా జరిగినప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. దానివల్ల ఒక తల్లి ప్రాణం కోల్పోయింది. మళ్ళీ ఒక బాబు హాస్పిటల్లో పడ్డాడు. దానికి పెద్ద ఇష్యూ అయింది. ఒక దగ్గర ఒక నెల రోజుల వరకు ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉన్నట్టు ఉండే ఆ ఇష్యూ. అది మరవక ముందే మళ్ళీ ఒక ఇష్యూ అయితే మళ్ళీ ముందుకు వచ్చింది. అదే సినిమా ఇండస్ట్రీకి ఎట్లుందంటే అసలు సంబంధం లేని ఇష్యూలన్నీ కూడా సినిమా ఇండస్ట్రీ మీదనే పడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు పడుతున్నాయి, ఏ విధంగా పడుతున్నాయి అనేది మీతో డిస్కషన్ చేసుకుందామని వచ్చిన నేను. ఇప్పుడు మొన్న యాక్చువల్గా గేమ్ చేంజరు మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే అయ్యింది. దానికి చాలామంది పెద్ద పెద్ద మేధావులు వచ్చారు. ముఖ్యంగా చీఫ్ గెస్ట్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. సో డిప్యూటీ సీఎం ఇప్పుడు ఏపీ. ఇది ఎంత గ్రాండ్గా, ఎంత పగడ్బందీగా, ఎంత అంటే పోలీస్ పర్మిషన్ కానీ లేకపోతే ఇటు ఫైర్ అంటే ప్రతిదీ ఏది కూడా అసలు ప్రతిదీ అంటే ఒక పబ్లిక్ ఫంక్షన్కి ఏమేం పర్మిషన్లు కావాలో అవన్నీ కూడా తీసుకున్నారు. తీసుకొని అంత గ్రాండ్గా దాన్ని సక్సెస్ చేసి అక్కడ ఏ సంఘటన జరగకుండా దాన్ని మొత్తం క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక విషయం అయితే లేవనెత్తారు. ఏదంటే ఒక ఇద్దరు వ్యక్తులు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారంట. అంటే ఇద్దరు కుర్రోళ్ళు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అది మన గేమ్ చేంజర్ సినిమాకు రిలీజ్ ఫంక్షన్కి వచ్చి ఇంటికి పోతున్న టైంలో చనిపోయారు అని చెప్పి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు దాన్ని లేవనెత్తారు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నేను ఏమంటున్నా అంటే ఎందుకు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు రామ్ చరణ్ మీద మళ్ళీ పడ్డరు? మొన్నటిదాకా అల్లు అర్జున్ మీద పడ్డరు, మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ మీద పడ్డరు. ఎందుకు ఆడియో ఫంక్షన్లు చేసుకోవద్దా సినిమా వాళ్ళు? లేకపోతే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకోవద్దా? లేకపోతే వీళ్ళు జనాలకు రావద్దా? లేకపోతే సినిమాలు రిలీజ్ చేయొద్దా? ఏమన్నా ఆలోచిస్తున్నారా మీరు? ఏమవుతుంది అసలు సమాజంలో అనేది? సినిమా ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సినిమా వాళ్ళు ఎక్కడికి బయటికి రాలేరు, ఇక వాళ్ళు సినిమాలు తీయలేరు. మనిషి లోపల కూర్చోవాల్సిందే, వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవాల్సిందే. ఎందుకు మరి ఇట్లా సినిమా వాళ్ళతో పైసలు ఉన్నాయని చెప్పి ఇట్లా సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తురా? లేకపోతే సినిమా ఫంక్షన్కి పోయి మనం ఏదో విధంగా చచ్చిపోతే అయినా పర్లేదు పైసలు వస్తాయని అనుకుంటురా? నాకు తెలిసి ఆ ఫంక్షన్కి ఒక 3-4 కోట్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఈడ కూడా పోయి మళ్ళీ ఇదొక విషయాన్ని తీసుకుని పెట్టి మళ్ళీ దానికి కూడా పైసలు దొబ్బేద్దాం అనుకుంటురా? సమాజం ఏమనుకుంటారు తెలుసా? జనాలు అసలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ రోడ్ యాక్సిడెంట్లో ఎవరికి జరిగినా రోడ్ యాక్సిడెంట్లో ఏమైనా కూడా ఈ సినిమాకి తీసుకొచ్చి కలుపుతారా? అంటే ఇంతకుముందు రోడ్ యాక్సిడెంట్లు కాలేదా? లేకపోతే రోడ్ల మీద జనాలు చేస్తలేరా? మొన్న 31st ఎంతమంది వచ్చారు? అదేమన్నా బయటకు వచ్చిందా? లేకపోతే పబ్లిక్ మీటింగ్లు ఎన్ని అవుతాయి? పొలిటికల్ లీడర్లో ఎన్ని మీటింగ్లు అవుతాయి? దాంట్లో రోడ్ యాక్సిడెంట్లు కావా? లేకపోతే దాంట్లో జనాలకు ఏం కాదా? లేకపోతే యాక్సిడెంట్లు కావా? ఎందుకు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నా అంటే నేను కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకు ఒక పిల్లర్ లాగా తీసుకొని ఆ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టినందుకు కూడా కొన్ని పార్టీలు టార్గెట్ చేస్తున్నామో అనిపిస్తుంది నాకు. అరే వాళ్ళు ఎక్కడికి పోయి ఏ ఫంక్షన్లు చేసుకోవాలి? మరి ఇంట్లో సినిమాలు తీసి ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి పైసలు వస్తాయా? ప్రొడ్యూసర్కి పైసలు రావద్దా? ఇప్పుడు మీరు ఆ ఫంక్షన్ గురించి ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలని చెప్పి ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు పిలిచి చేయాలంటే మరి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టాలి కదా. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి అయితే కొంతమంది కొన్ని పార్టీలు ఒక పార్టీ 2 పార్టీని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని అయితే టార్గెట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. అయితే రామ్ చరణ్ గారిని ఎంత టార్గెట్ చేస్తున్నారు పక్కన పెడితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఈ విషయాన్ని తీసుకొచ్చి దానికి వృద్ధిరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకు కథ కర్మ క్రియ అంతా కూడా ఆ ఫంక్షన్కి సంబంధించి మొత్తం అంతా కూడా ఆయనే కాబట్టి ఆయనని ఇట్లా చేస్తే డ్యామేజ్ చేస్తే ఇది చెల్లుకు చెల్లు అయిపోతుందని. లేకపోతే రామ్ చరణ్ గారిని టార్గెట్ చేస్తురా? ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ గారికి పోతే అప్పుడు ఈ మెగా ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళని అంటే అల్లు ఫ్యామిలీని పక్కన పెట్టిందని అల్లు గారితో మాట్లాడతలేదని ఒక సోషల్ మీడియాలో అయితే పెద్ద వైరల్ అయింది. ఇప్పుడు అదే సందర్భం తీసుకొని
రామ్ చరణ్ గారిని కూడా టార్గెట్ చేస్తురేమని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సినిమాకు అంత లాస్ వచ్చింది కాబట్టి అంత బడ్జెట్ ఇప్పించారు. మరి ఈ సినిమాకి ఇద్దరు తెచ్చారు కదా, మరి ఈ సినిమాని ఎందుకు పట్టించుకోరు? అంటే రామ్ చరణ్కి ఒక న్యాయము, అల్లు అర్జున్కి ఒక న్యాయము అని అయితే అందరూ అనుకుంటారు కదా, అట్లా ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చిరేమో అని అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ సినిమాకు సంబంధం లేని యాక్సిడెంట్ని తీసుకొచ్చి ఆ సినిమాకు రుద్దితే ఇక వీళ్ళు ఫంక్షన్లు చేసుకోరు, భయపడతారు. ఇక సినిమా ఇండస్ట్రీకి ఏమో అయ్యింది, సినిమా ఇండస్ట్రీని భయపెడుతురు. కొన్ని వర్గాల వాళ్ళు కొంతమంది అయితే సినిమా ఇండస్ట్రీని ఓపిస్తురు, వాళ్ళు బయటికి వచ్చేటట్టు లేరు. ఇక ఫ్యామిలీ ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఫంక్షన్లు కూడా పబ్లిక్లో పెట్టకుండా చేసేటట్టు అయితే నాకైతే అర్థమవుతుంది. అయ్యా హీరోలు మీరు కూడా ఇక ఓకూరి, ఇక బయటికి ఓకూరి, ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లు సినిమా థియేటర్లకు పోయి షోక్ టాప్ చేసుడు ఇట్లా బంద్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా చచ్చినా కూడా మళ్ళీ మీ మీదగా తీసుకొస్తారు. మీరైతే కోట్ల పాలు అయితే కోట్ల చుట్టూ తిరగాల. అవసరమా మీకు? మీరు ఏడ పెట్టాలనుకుంటారో ఫంక్షన్లు ఆడ పెట్టురి, ఇక వాళ్ళకి పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటారో అది చెప్పురు. లేకపోతే మాత్రం ఇక పబ్లిక్ మిమ్మల్ని బయటకు వస్తే ఏదో విధంగా టార్గెట్ చేసి అయితే మిమ్మల్ని మీ దగ్గర ఉన్న పైసలను అయితే గుంజనికైతే చూస్తారు. మరి లిటరల్గా అదే అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులు ఫంక్షన్లు కాలేదా? ఇన్ని రోజులు జనాలు ఇంటికి పోయేటప్పుడు ఎవరికి యాక్సిడెంట్ కాలేదా? ఎవరు ఏ హీరో వచ్చి పైసలు ఇచ్చిండు? ఏ ప్రొడ్యూసర్ వచ్చి పైసలు ఇచ్చిండు? ఏడన్నా ఈ దాఖలు కనబడ్డా మనకు? ఇప్పుడు ఎందుకు సినిమా వాళ్ళ మీద పడుతురు? ఏమవుతుంది అసలు సమాజంలో? సినిమా వాళ్ళు సినిమాలు తీయాలా లేదా? లేకపోతే పని చేయరు, మీరు పోవుడు పని చేయరు. పబ్లిక్ పోకపోతే వాళ్ళే పెట్టారు కదా, ఊని అమ్మ ఇవన్నీ ఇన్ని ఈవెంట్లు ఇన్ని పైసలు పెట్టి ఇదంతా చేసేందుకు జనాలు ఎవడు వస్తలేడని చెప్పి వాళ్ళే మూసుకొని మళ్ళీ ఏ ఫంక్షన్లు పెట్టరు. అరే మీరే పోతారు, మీరే చేస్తారు, మీరే తాగుతారు, మీరే రోడ్ల మీద యాక్సిడెంట్లు చేసుకుంటారు, మళ్ళీ సినిమా వాళ్ళు చేసారు, సినిమా వాళ్ళ వల్లనే మేము చచ్చినామంటే ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళకి సంబంధం ఉందా అసలు? వాళ్ళు ఆ గ్రౌండ్లో ఏమన్నా జరిగితే ఆడ తప్పు, సరే ఆ పర్మిషన్ ఇప్పించినందుకు ఆ పవన్ కళ్యాణ్ గారిది తప్పు, ఆ పర్మిషన్ ఇచ్చిన హోమ్ మినిస్టర్ తప్పు, అక్కడ ఉన్న పోలీస్ శాఖది తప్పు. అంతేగాని ఆ గ్రౌండ్లో ఏం కాకపాయే, ఆ గ్రౌండ్లో ఏం కాలేదు, ఆ చుట్టుపక్కల ఏం కాలేదు, ఆ ఆడియో ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా స్టేజ్ మీద కూడా ఏం కాలే. ఏం కాకుండా వాళ్ళు పోరగాళ్ళు జోష్లు వస్తారు. ఎవడైనా జోష్లో హీరో అంటే జోష్లు వస్తారు, చూడడానికి వస్తారు, హీరోని చూడడానికి వస్తారు. ఆ జోష్లు వచ్చి మంచిగా పోయేటోళ్ళు లేరు. మిగతా వాళ్ళందరికీ ఎందుకు మరి కాలే? వాళ్ళిద్దరికీ ఎందుకు ఏంటిది అంటావు? పోరగాళ్ళు తాగింటారు, లేకపోతే బైక్ రేసులు లేకపోతే బండ్లు లేవట్టింటారు. ఆ జోష్లో నేను రామ్ చరణ్ గారిని చూసిన, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే స్టేజ్ మీద చూసిన, వాళ్ళ బాబాయ్ రామ్ చరణ్ గారి గురించి బంగారం అన్నాడు. ఈ జోష్లో తాగి ఎక్కువ తాగి బైక్ గిట్లా లేవట్టింటాడు, ఏదో అయింటుంది, చనిపోయింటారు. దానికి రోడ్ యాక్సిడెంట్ పైసలు ఇస్తుంది, రోడ్ ట్యాక్స్ కట్టినందుకు పైసలు ఇస్తుంది, లేకపోతే ఇన్సూరెన్స్ పైసలు ఉంటాయి, లేకపోతే ఇంకేదన్నా గవర్నమెంట్ ఏదన్నా ఇస్తుంది వాళ్ళకు. అంతేగాని సినిమా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇది సినిమా వాళ్ళని ఇట్లా టార్గెట్ చేయడం వల్ల మన సినిమా ఇండస్ట్రీకి చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. సినిమాలు తీసే వాళ్ళు కూడా భయపడతారు, ఎలాంటి ఫంక్షన్లు కూడా పెట్టరు. కాబట్టి నేనైతే ఈ పబ్లిక్ని చూసిన తర్వాత నాకైతే అర్థమైంది, వీళ్ళు పబ్లిక్ ఫంక్షన్స్ చేసుకోకపోవడమే నయం. అర్థమైందా? ఈ పబ్లిక్ ఫంక్షన్ చేసుకోకపోవడమే నయం. లేకపోతే ఆ పబ్లిక్ ఫంక్షన్లు చేసుడేందుకు? ఆ జనాలు ఏదో విధంగా చనిపోయినా మీ మీదకే వస్తుంది. మీరు ఎందుకు చేస్తారు ఆ పబ్లిక్ ఫంక్షన్లు? ఆడ మిమ్మల్ని చూడడానికి వస్తారు, హీరోని చూడడానికి వస్తారు. కాబట్టి పబ్లిక్ ఏదన్నా జరగవచ్చు, ఏది జరిగినా కూడా మిమ్మల్నే అంటారు, మీకే ఎఫెక్ట్ అవుతుంది, మీరే పైసలు కట్టాలి. కాబట్టి ఇక నుంచి అన్న హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు సినిమా ఫంక్షన్లని పబ్లిక్ ప్లేస్లలో చేయకుండా, పబ్లిక్ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యేటట్టు చేయకుండా, సింపుల్గా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకు ఏందో ఒక ప్రైవేట్ ప్లేస్లలో, ప్రైవేట్ ఏదంటారు హాల్లలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియాని పిలిచి చెప్తే సరిపోతుంది. సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అది చెప్తే సరిపోతుంది. ఇట్లా పబ్లిక్ని అందరిని గ్యాదర్ చేసి ఆడ నయం ఏమైందంటే ఆ ప్లేస్లో కాలే కాబట్టి వీళ్ళు బతికిపోయారు. లేకపోతే ఆ ప్లేస్లో ఈయన ఏమన్నా అయినా, ఆ ప్లేస్లో తొక్కిసలాట అయినా, ఆ ప్లేస్లో ఏదన్నా కింద కరెంట్ షాట్ కొట్టినా, లేకపోతే ఆ స్తంభం ఎక్కి ఏదన్నా వాడు ఎవడన్నా కింద పడ్డా కూడా నాకు తెలిసి వీళ్ళకు మళ్ళా ఒక 10 కోట్లు 20 కోట్లు బొక్క పడేది. మళ్ళా వీళ్ళు కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ అయితే తిరిగేటోడు. రామ్ చరణ్ గారు కూడా జైలుకు పోయేటోడు. పర్మిషన్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద డ్యామేజు, ఇదంతా పెద్ద ఇష్యూ అవుతుండే. కాబట్టి మీరు నాకు తెలిసి ఇట్లా పెద్ద పెద్ద సినిమాలుగా పెద్ద హీరోలు ఎవ్వరు కూడా ఈ పబ్లిక్ ప్లేస్లల్లో ఇట్లా పబ్లిక్గా మీటింగ్ పెట్టకపోవడం అనేదే నా ఉద్దేశం, పబ్లిక్ కూడా ఉద్దేశం.
మీరేమనుకుంటున్నారో మీరు పబ్లిక్ కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. అసలు సినిమా వాళ్ళు ఈ ఆడియో ఫంక్షన్లు కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు పెట్టడం ఎంతవరకు కరెక్టు, పబ్లిక్ని గ్యాదర్ చేసి పబ్లిక్కి డ్యామేజ్ అయ్యేటట్టు ఈ ఈ మీటింగ్లు కానీ ఇవన్నీ కూడా అవసరమా? పబ్లిక్ సరే వాళ్ళు పెట్టిరు, వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసము వాళ్ళు పైసలు సంపాదించుకోనికే వాళ్ళు పెట్టిర్రే అనుకో, కానీ జనాలకు కూడా బుద్ధి ఉండాలి కదా. జనాలు ఎందుకు పోతున్నారు, ఎందుకు మీరు చస్తున్నారు, వాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? మీకు ఇష్టం ఉంటే ఓరి, లేకపోతే లేదు, పోయిరు సరే మీ సావు మీరు సావురి, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి పైసలు? మిమ్మల్ని రమ్మని చెప్పిర్రా, లేకపోతే టోకెన్ ఏమైనా మీకు ఏమైనా టికెట్ ఇచ్చిరా పైసలు పెట్టి? మీరు హీరోని చూడండి ఇంకొస్తారు, మీరే చేస్తారు, మళ్ళీ హీరోని డ్యామేజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ తప్పు ఇద్దరిది ఉంది. వీళ్ళు ఫంక్షన్ పెట్టకపోవడం బెస్ట్, వాళ్ళు ఫంక్షన్ రాకపోవడం బెస్ట్. ఎందుకంటే వీళ్ళు ఫంక్షన్ పెట్టలే అనుకో వాళ్ళు రారు, ఒకవేళ వాళ్ళు రారనుకో ఇక్కడ ఫంక్షన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఫంక్షన్లు పెట్టరు. కాబట్టి ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది, ఇక్కడ వచ్చినోంది తప్పు ఉంది, ఇక్కడ పెట్టినోంది తప్పు ఉంది. కాబట్టి మీరు ఎంతవరకు ఇలాంటి ఫంక్షన్లు పబ్లిక్లో పెట్టడం అవసరమా? సినిమా వాళ్ళు హీరోలను చూడడానికి వచ్చి ఇలా చనిపోతున్నారు కాబట్టి ఇలాంటి ఫంక్షన్లు పెడితే మంచిదా, పెట్టకపోతే మంచిదా? పబ్లిక్ మీరే చూసేది కాబట్టి కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఈ విషయాన్ని ఎవరైనా మాట్లాడాలనుకుంటే రండి డిస్కషన్ చేద్దాం. ఇంకెవరన్నా ఇలాంటి విషయాల్ని మాట్లాడాలనుకుంటే కూడా కింద కామెంట్ రూపంలో మీ పేరు మీ నంబర్ పెట్టండి. ఇది ఇవాళ ఫ్రీ రిలీజ్ కోసము, అంటే గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఇట్లా మళ్ళీ ఒక డ్యామేజ్ జరిగింది కాబట్టి మాట్లాడదామని అయితే వచ్చిన. ఈ వీడియోని చూసిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఉంటా.